ఆర్ నాట్ లుకింగ్ లైక్ ఇండియన్. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. హలో, నేను మీ స్వాతి. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తమ్నేల్ అయితే చూసిరు కదా, మా చిన్నన్న వస్తుండు. అండ్ అకేషన్ ఏందనేది మీకు లాస్ట్ వీడియోలో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. దానికోసం అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుండ అనమాట. కేవలం వారం రోజులకు మాత్రమే. సో దీని నుంచి ఇంకో 2-3 వ్లాగ్స్ అయితే వస్తాయి. కంటిన్యూగా చూడండి ఖచ్చితంగా. ఈ ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరినాం. మనం పికప్ చేసుకోవడానికి వీడియో లోపలికి వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్ ద షో. అందరు ఎట్లున్నారు? మా బామ్మారితో వచ్చిన ఈరోజు వీడియోలో. ఈరోజు మా అన్న అయితే వస్తున్నాడు. వచ్చేదాకా మేము మొత్తం ఎయిర్పోర్ట్ అంతా తిరుగుదాం అనుకుంటున్నాం ఇద్దరం కలిసి. మా అన్న కూడా వచ్చిండు, మా పెద్ద నచ్చిండు కానీ మంచిగా కార్లో అన్నాడు. ఎయిర్పోర్ట్కి వచ్చేదాకా కూడా బిందాస్ వెనకాల మంచిగా సాప్ వేసుకొని పిల్ల వేసుకొని అన్నాడు. మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చినాము. ఇంకా నేను చూస్తూ మీ అందరితో కూడా చూపిద్దామని చెప్పేసి షార్ట్ అండ్ స్వీట్గా మేమేమేం ప్లేసెస్కి పోతున్నామో అవన్నీ కూడా చూపిస్తా. చాలామంది ఎయిర్పోర్ట్కి పోవాలని అనుకుంటారు, కాకపోతే పోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఏముంది లేక ఎయిర్పోర్ట్ వీడియో అనుకుంటారు కొంతమంది. చూడలేని వాళ్ళ కోసం మాత్రమే. సో కొన్ని షాప్స్కి అయితే విజిట్ చేస్తాము. జస్ట్ విండో షాపింగే. మనం కొందామారా చెప్పు. కొంటాం కానీ ఛాయ్ అన్న వచ్చినాక తాగుదాం. అన్న వచ్చినాక ఎంత హడావిడి చేస్తుందో తెలియదు కానీ అన్న వచ్చినాక తాగుదాం అనుకుంటున్నాము. యాక్చువల్గా ఈ బండి మీద ఎక్కి ఫోటో దిగాలని ఉంది. అడుగుదాం ఒకసారి. ఒక ఫోటో దిగొచ్చు ఫోటో దిగుతా ఒకసారి. బండి మీద కూర్చొని దిగచ్చా? ఈ బండి మీద కూర్చొని ఒక ఫోటో దిగమంటున్నాడు. ఒక ఫోటో దిగితే ఫ్రెండ్స్ ఆగండి. టికెట్లో అబ్బా మంచిగా ఉంది కదరా. మనం ఏ ఫ్లోర్లో ఉన్నామో ఏమో తెలియదు ఫ్రెండ్స్. ఇక పోతా ఉన్నాము. మొత్తానికి అయితే షాప్లో ఇది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా? రే బంద్ అయిందంటవా? మరి అద్దాలకి ఇట్లా ఏం కదా ఓపెన్ పెడితే ఏం కదా. వచ్చేటోళ్ళు వస్తుర్రు, పోయేటోళ్ళు పోతుర్రు. ప్రపంచం 12. ఎంత అయింది? టైం ఎంత అయిందా చూపి. 146 అవుతున్నా కూడా ప్రపంచం పరిగెత్తుతుంది. ఒక్కొక్కరు మంచిగా వాడుకోవడం. ఎస్కలేటర్ మీద కొన్ని క్లిప్స్. యాక్చువల్గా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయింది. కొద్దిసేపు ఆగి స్టోరేజ్ మొత్తం క్లియర్ చేసుకొని మీకు అన్నీ కూడా చూపిస్తా. దాదా తొందరగా ఇంకా నెక్స్ట్ చూపిద్దాం అన్నీ. అది మా కారు. అదేనా? అది మా కారు. మా అన్న వండుకున్నాడు. ఇంకొక గంట టైం ఉంది. మా చిన్న వచ్చేవారు. ఇప్పటివరకు ఎన్నోసార్లు ఎయిర్పోర్ట్కి వచ్చినాం కానీ ఎప్పుడు కూడా ఈ షాపింగ్స్ అవన్నీ కూడా తిరగలేదు. ఎందుకంటే ఆగమాగం వస్తాం, ఆగమాగం పోతాము. ఇక ఈరోజు ఏంటంటే మంచి ఒక గంట టైం ఉంది. పిల్లల్ని తీసుకురాలేం కాబట్టి ప్రశాంతంగా అట్లా తిరగొచ్చు. ఒకవేళ నచ్చితే కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఒక షాప్లోకి అయితే ఎంటర్ అయినా. అసలు ఎంత షాకింగ్ అంటే ప్రైజెస్ అయితే బయట కంటే ఒక 3 times ఎక్కువ ఉన్నాయి అనమాట రేట్లు. సో ఇంకా వాళ్ళ ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి. బట్ నాకైతే అట్లా అనిపించింది అనమాట. ఈ తులసి కోట అయితే మస్తు నచ్చింది. సిల్వర్ దంట 8,000 9,000 అయితే చెప్పింది. సిల్వర్ అంటే జర్మన్ సిల్వర్ కావచ్చు. అండ్ ఈ చిన్న కలశం కూడా నాకు మస్తు మంచి అనిపించి ఇవన్నీ జస్ట్ ఫోటో షూట్ చేసుకున్నాను అంతే. కానీ ప్రైజులు మాత్రం ఎందుకో నాకు చాలా ఎక్కువ అనిపించినాయి. ఓకే, ఎయిర్పోర్ట్ వాళ్ళ జిఎస్టీలు వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అట్లున్నాయేమో. చూడండి ఫ్రెండ్స్, నేను ఏదో షాపులలో తిరుగుతూ ఉంటే మంచిగా చూపిస్తారా అంటే కేఫ్ నీలోఫర్ చాయ్ ఎప్పుడు తాగిపిస్తారా అని చూస్తూ ఉన్నాడు. బాగా వచ్చినాక తాగుదాం రా, బాగా వచ్చినాక ఓపికతోటి మనకు టైం ఇచ్చి తాగుదామంటే అయినా నీకోసం ఏదైనా ఓకే అంటాడు. మా అన్నలకు బొమ్మరది అంటే పంచప్రాణం. నాకు కూడా చాయ్ తాగేపోదాం, నువ్వు టెన్షన్ పడకు. పిల్లలు వచ్చి ఉంటే ఇది కావాలి అది కావాలి అని చుక్కలు చూపించేటోళ్ళు. మేము ఎప్పుడు వచ్చినా కూడా ఒక 2-3 ఫోటోలు దిగే ప్లేస్ చూపిస్తా. మంచి వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. అండ్ పైన కూడా వ్యూ బాగుంటుంది. ఏంటంటే ఇట్లా చేసి వెరైటీగా అయిందా? మనం ఇటు సైడ్ పోతాం కదరా. ఇక్కడ 2-3 ఫోటోలు తీసుకుంటాం ఫ్రెండ్స్ మేము. ఇక మొత్తానికి మా అన్న అయితే సేఫ్గా ల్యాండ్ అయిపోయిండు.
బయటకు రావడానికి ఇంకొక 30 మినిట్స్ పడుతుంది. కాకపోతే ఇక్కడ కొన్ని ఫార్మాలిటీస్ అవుతున్నాయి. ముస్లిమ్స్ వాళ్ళు వెల్కమ్ చేసేటప్పుడు నిజంగా ఎంత మంచిగా అనిపించింది అంటే దండలు ఇస్తున్నారు కదా, వెల్కమ్ చేయడానికి పెద్ద పెద్ద బుట్టలు పట్టుకొచ్చి చూపిస్తా షార్ట్ అండ్ స్వీట్గా. వేరే వాళ్ళని తెలియకుండా క్యాప్చర్ చేయొద్దు కానీ జస్ట్ మంచిగా అనిపించింది ఆ ఫార్మాలిటీ, అందుకే చూపిస్తాను మీకు. You are not looking like Indian. సో వీళ్ళిద్దరితో ఫోటో దిగాలనిపిస్తుంది, అందుకే దిగుదామని చెప్పేసి కిందికి వచ్చిన. Actually, you both are so sweet. Thank you so much. Yeah, take care. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వండుకున్నాడు లోపల మా అన్న. ఫైనల్గా ఇక్కడ ఏదో టోకే తీసుకోవాలట, కాకపోతే మేము ఏదో స్టోరీ చెప్పి లోపలికి అయితే వచ్చినాము. అంటే అరైవల్స్లో ఇంకా లోపల నుంచి బయటకు వస్తారు కదా, ఆ ప్లేస్కి వచ్చినాము. చాలామందిని అయితే రానియట్లేదు, అక్కడనే ఆపేస్తున్నారు. కొంతమంది విఐపీలనే రాణిస్తున్నారు. మా వాడు విఐపీ పాస్ తీసుకొని వచ్చిండనమాట. ఇక మా అన్న వస్తాడు ఆల్మోస్ట్ ఇంకొక 10-15 నిమిషాలలో బయటకైతే వచ్చేస్తాడు. ఇంటికైతే వెళ్ళిపోతాం. ఇది షార్ట్ అండ్ స్వీట్ ఎయిర్పోర్ట్ బ్లాగ్. మా అన్న వచ్చేదాకా దీంట్లో కంటిన్యూ చేస్తా. వచ్చినాక ట్రై చేస్తాం మంచిగా తీయడానికి, ఎందుకంటే మేము కూడా ఎంజాయ్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఏమైందిరా, ఏం మాట్లాడిస్తలేనా? మా వాడు మాట్లాడతాడు. అలిగావా? అమ్మని మాట్లాడి నేను అలిగిండంట. అలిగక్కడ మాట్లాడు. సో లెట్స్ సీ. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే లోపల నుంచి వస్తూ ఉంటే మోన్కి అరే వీడియో క్యాప్చర్ చేయరా అని చెప్పేసి ఇచ్చిన. వాడు మాత్రం వీడియో ఆన్ చేయలేదు. మా అన్నను చూసినటువంటి ఆనందంలో వీడియో అయితే రాలేదనమాట. సరే ఇంకా రీటేక్ అయితే కావాలి కదా, ఇంకొక ఎంట్రీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తున్నట్టుగా అట్లా క్లిప్ అయితే క్యాప్చర్ చేసుకున్నా అన్నట్టు. అసలు ఎంత మోస్ట్ ప్రీషియస్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఆ ఫీలింగ్, ఫస్ట్ రాగానే చూడడం, హగ్ చేసుకోవడం, ఇంకా అదంతా మిస్ అయిపోయింది. ఎంతైనా యాక్టింగ్ లాగానే వచ్చింది నెక్స్ట్ మొత్తం అంతా. సో ఇది ఈరోజు బ్లాగ్. ట్రైన్డ్ ఆర్మీ ఫోర్స్ గురించి వాళ్ళకి పిలవాలి. ఏం చెప్పినా వాళ్ళు ట్రైన్డ్ అట్లా మొత్తానికైతే ఇక అన్న వచ్చేసిండు. రాగానే ఫస్ట్ మేము చేసే పని నీలోఫర్ ఛాయ్ తాగడం. పోయేటప్పుడు కూడా తాగుతాము, వచ్చేటప్పుడు కూడా తాగుతాం అనమాట. మా అన్న బేసిక్గా ఛాయ్ తాగడు, కాకపోతే ఇండియాకి వచ్చినప్పుడు మాత్రం ఇక మా చేతితో పెట్టించిన ఛాయ్ తాగుతాడు. ఎందుకంటే అందరం చుట్టుపక్కల అలవాటు ఉన్నోళ్ళే ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి, తాగక తప్పదు కదా. సరే అని చెప్పేసి ఇంకా అట్లా అప్పుడప్పుడు తాగుతాడు అనమాట. ఇక్కడైతే సిరిచెల్ల వాళ్ళ వదినలు, అన్నయ్యలు అండ్ వాళ్ళ పాప కూడా ఉందన్నమాట. సిరిచెల్ల మా అన్నయ్య వచ్చిన ఫ్లైట్లోనే వచ్చింది. చాలామంది నాకు వీడియోస్ అయితే షేర్ చేసిరనమాట. సిరిచెల్ల వీడియోస్లో మా అన్నయ్య కనిపించిండు అని. పైన ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తా, వాళ్ళు పంపించింది, నేనైతే చూడలేను కానీ వాళ్ళు పంపించిన తర్వాతనే చూసిన. సో అట్లా కొద్దిసేపు అయితే వాళ్ళతో మాట్లాడడం మంచి అనిపించింది. నా ఛానల్ గురించి కూడా చెప్తున్నాను అనమాట. నేను కూడా ఒక చిన్న ఛానల్ ఉంటుంది, హాయ్ చెప్పండి అని చెప్పేసి. ఓఆర్ఆర్ మీరైతే ఆగినాం, ఒక మంచి ఫోటో దిగుదామని చెప్పేసి వచ్చినప్పటి నుంచి పానం తింటున్నా. ఈ ఓఆర్ఆర్ మీద ఒక ఫోటో దిగుదామని చెప్పేసి ఫుల్ వెహికల్స్ వస్తున్నాయి, చూద్దాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా, అట్లా నాకు మా అన్నలతోని మా ఆయనతో ఇట్లా ఫోటోలు దిగడం మస్తు ఇష్టము. ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ కాళికామాత దర్శనం చేసుకొని సక్సెస్ఫుల్గా ట్రిప్ కంప్లీట్ చేసుకొని పోతాడు మా అన్న. అట్లా టెంపుల్లోకి పోయేసరికంటే సిద్ధు సోనియా అయితే ఉన్నారు, మస్తు పూజలలో మునిగిపోయినారు. కానీ ఒక ఫోటో అని చెప్పేసి వాళ్ళని అయితే డిస్టర్బ్ చేసి అట్లా ఫోటో అయితే దిగినాము. చలో వెల్కమ్ హోమ్. ఓకే
పోయి ఎందుకు సిగ్గుపడుతున్నావు గట్లవే అమ్మో అట్లుంటుంది రాదు. ఓ మై గుడ్నెస్, ఇటు తిరుగురా. ఓ చూడు నవ్వకంటే మోట్రా కాదు వాయిస్. అయ్యో ఇది రాదు ముఖం. అయ్యో అమ్మో అంటే ఎమోషనల్ రా వెళ్ళోగా. జరావు పావు డాడీని చూడండి జరా. నీ అమ్మాయిడు ఏమో అనుకున్నాం కానీ వాడేరాని అది తీసే భయపడుతున్నాడు. భయపడుకో తీ లేవురా నువ్వు లేవురా. అరే అట్లా మొత్తానికి అయితే అన్నయ్య వచ్చేసిండు. సంబరాలు స్టార్ట్ అయిపోతాయి, అస్సలు మిస్ అవ్వకండి. మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. ఈ రోజు ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం ఒక్కసారి ఛానల్ లోపలికి వెళ్ళి వీడియోస్ చూడండి. ఫ్యామిలీ వీడియోలు ఇష్టపడడం లోలు ఉంటారు చెప్పండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ శ్రీమతి స్వాతి.